హై గైస్ ఈ వీడియోలో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో నేనైతే చెప్తానన్నమాట. పోవయ్య చూసాం గానీ చాలామందిని ఎన్నో వీడియోలు ఎంతోమంది చెప్పారు అనుకోవద్దు. జస్ట్ వినండి నేను చెప్పేది ఒకసారి. తర్వాత మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇంగ్లీష్ అనేది గ్రామర్ అనో ఇలా ఏవేవో నేర్చుకుంటేనే ఎన్నో వందల వేల వర్డ్స్ తెలుసుకుంటేనో వచ్చేది కాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనం చిన్నప్పుడు చాలా సేపు వినేవాళ్ళం తెలుగు. విని చిన్న చిన్నగా మాట్లాడటం ప్రాక్టీస్ చేసి మాట్లాడేవాళ్ళం. అలానే ఫస్ట్ మీరు వినటం తెలుసుకోండి. ఫస్ట్ వినండి. ఇంగ్లీష్ ఏవైతే ఉన్నాయో మీరు యూట్యూబ్‌లో కొడితే ఇంగ్లీష్‌లో ఉండేయి ఏయైనా వినండి. ఏయన్నా మోటివేషనల్ స్పీచెస్ గానీ, ఇంగ్లీష్‌లో మాట్లాడే వీడియోలు ఏమన్నా ఉన్నా గానీ, ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ ఇంగ్లీష్‌లో ఉన్నవి గానీ, ఇవన్నీ వినండి. జస్ట్ మీరు ఆలోచించి విని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వినండి. ఒక వారం, 2, 3 వారాల దాకా జస్ట్ వినండి అంతే. అందులో ఏందంటే ప్రిఫరబ్లీ ఏందంటే బాగా డైరెక్ట్ ఇంగ్లీష్ యాక్సెంట్ అమెరికన్ వీడియోస్ అలాంటివి గాదు. జస్ట్ ఏందంటే మన ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్‌గా మాట్లాడే వాళ్ళని పట్టుకోండి యూట్యూబ్‌లో. ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్‌గా ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళని పట్టుకోండి. అందువల్ల ఇండియా వాళ్ళు ఏందంటే అందువల్ల మనకి ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్‌గా ఫ్లూయెంట్‌గా కరెక్ట్ వేలో మాట్లాడటం తెలుస్తది. కరెక్ట్ వేలో వాళ్ళు మాట్లాడతారు. మనకి వినంగానే అర్థమవుతది ఆ వర్డ్స్, ఆ సెంటెన్సెస్ అనేవి. సో, మనం ఈజీగా ఇంటర్నేషనల్ యాక్సెంట్‌కి, ఇంగ్లీష్‌కి, అమెరికా అలవాటు పడతాం అనమాట. ఆ వర్డ్స్ వినటం వల్ల కొన్ని 3 వారాలు, 2, 3 వారాలు వినటం వల్ల. అలా వినండి. తర్వాతేందంటే చిన్న చిన్నగా కొన్ని కొన్ని ఒక 3 లైన్‌లు, 4 లైన్‌లు ఎక్కువగా మీకు యూజ్ అయ్యేవి ఒక 3, 4 లైన్‌లు తీసుకోండి. ఒక 3, 4 సెంటెన్స్ తీసుకోండి. అవి బాగా ప్రాక్టీస్ చేయండి మాట్లాడతా. అవే నేర్చుకొని బట్టి పట్టినట్టు మాట్లాడుతా ఉండండనమాట. డైలీ ఒక 3 సెంటెన్సెస్ తీసుకోండి. అవి ఆ రోజు మొత్తం అవే ప్రాక్టీస్ చేయండి. ఇలాగా రోజుకొక 2, 3 వాక్యాలు తీసుకోండి. 2, 3 సెంటెన్సెస్ డైలీ ఒక 1 మంత్ ప్రాక్టీస్ చేయండి ఇలాగా. మీకు కుదిరితే ఇంకా ఎక్కువ సెంటెన్సెస్ కూడా డైలీ ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఏందంటే మీకు మాట్లాడటం ఈజీగా పదాలు దొర్లుతాయనమాట. ఇలా చేయండి. ఇంక తర్వాత ఏందంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేయాలనుకున్న మీ మైండ్‌లో వచ్చిన థాట్స్‌ని ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి ట్రై చేయండి. ఓకేనా? ఆ ఇంగ్లీష్‌లో కన్వర్ట్ అవ్వకుండా డైరెక్ట్‌గా ఈజీగా మీకు మైండ్‌లో అనేవి మైండ్‌లో వచ్చిన థాట్స్, తెలుగులో వచ్చిన థాట్స్ ఇంగ్లీష్‌లోకి ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోవాలి. తర్వాత మీరేం చేస్తారంటే ఒక కన్వర్జేషన్స్ వీడియోస్ ఉంటాయి. అవి చూసి సెల్ఫ్‌గా ఒక అద్దం ముందల నిలబడి మీకు మీరే మాట్లాడుకోండి. తప్పు గాని, రైట్ గాని ఏదైనా ఫస్ట్ ఒకటి మాట్లాడండి. తర్వాత తర్వాత ఒక పారాగ్రాఫ్ నేర్చుకొని మాట్లాడండి. ప్రాక్టీస్ చేయండి. ఇలాగ మీకు ఇంగ్లీష్ ఏందంటే మాట్లాడటం నోటికి ఈజీగా అలవాటై దొర్లుద్దనమాట. ఈ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే మీకు మైండ్‌లో వచ్చిన థాట్స్‌ని మీరు సొంతంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి మాట్లాడటానికి ఈజీగా ఉంటది. అప్పుడు మీరు మీలో మీరే టైం దొరికినప్పుడు మాట్లాడుతూ ఉండండనమాట. ఇంగ్లీష్‌లోనే మీకొచ్చింది రైట్ ఆర్ రాంగ్ అని పక్కన పెట్టేసి మాట్లాడుతూ ఉండండి. డైలీ ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మీ మైండ్‌లో వచ్చిన థాట్స్ నీకు నువ్వే మాట్లాడుకునేవి మీరే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. దానివల్ల ఆటోమేటిక్‌గా వచ్చిన థాట్స్ కన్వర్ట్ చేయకుండా, ట్రాన్స్‌లేట్ చేయకుండా మైండ్‌లో అనేది ఆటోమేటిక్‌గా దొర్లి బయటకొచ్చేస్తాయన్నమాట. మైండ్‌లో ఉన్న థాట్స్ ఇంగ్లీష్‌లో బయటకొచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. మీకేమైనా తెలియంది తెలుగులో ఉన్నది ఇంగ్లీష్‌లోకి ఎలా మాట్లాడి తెలియకపోతే ట్రాన్స్‌లేషన్ కొట్టి ఆ సెంటెన్సెస్ అన్ని తెలుగులో కొట్టి ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ కొట్టి చూసుకోండి. బట్ ఏందంటే ఒక్కోసారి ట్రాన్స్‌లేటర్ కూడా కరెక్ట్‌గా నేచురల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వదనమాట. కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. కాకపోతే వర్డ్స్ ఏమన్నా తెలియకపోతే తెలుగులో, ఇంగ్లీష్‌లో చూసుకోవచ్చు. ఈ విధంగా నేర్చుకొని వింటా ఉండండి. విని కొన్ని కొన్ని సెంటెన్సెస్ నేర్చుకొని మాట్లాడుతూ ఉండండి. ఇది మీకు హెల్ప్ అవ్వచ్చనమాట. నేను రికమెండ్ చేసేదేంటంటే, ఈ ప్రియాంక చోప్రా అని ఆమె కొన్ని మోటివేషనల్ స్పీచెస్, ఇంటర్వ్యూస్ ఇలా చాలా ఉన్నాయి. అవి చూస్తే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇది నేను ఫస్ట్‌లో చెప్పడం అయితే మర్చిపోయాను. ఇంకొచ్చేసి ఫైనల్ స్టెప్ ఏంది అంటే, ఇంగ్లీష్‌లో మాట్లాడే వాళ్ళని ఎవరన్నా పట్టుకోండి. మీ ఫ్రెండ్స్ గాని ఎవరన్నా. ఈ ఇండియాలో వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే, కొంచెం ఇంగ్లీష్‌లో మాట్లాడితే చాలు ఇంక ఎగతాళి చేయటం, ఇట్లాగా కొంచెం షైగా అయితే ఉంటదనమాట. సో, కొంచెం ఎవరైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడి ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఇంగ్లీష్ అయితే మాట్లాడండి. ఫోన్ కన్వర్జేషన్స్ కావచ్చు. ఎలాగైతే ఫోన్ చేసి గాని, ఎలాగైనా లైవ్‌లో గాని ఎలాగైతే మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొక విషయం ఏందంటే, మీకు యూట్యూబ్‌లో ఇంగ్లీష్ విత్ ఎమ్మా అనే ఏదో ఒక ఛానెల్ అయితే ఉంది. అందులో బిగినర్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు మీకు జనరల్ డైలీ మీకు యూజ్ అయ్యే డైలీ మీరు చేసి ఏమేమి మాట్లాడతారు, ఎక్కువగా మీకు అవసరమయ్యే సెంటెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. మీరు ఎక్కువగా జనాల్లో తిరిగి ఇంట్లో గాని మాట్లాడే విషయాలు ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఫ్లూయెంట్ అమెరికన్ పీపుల్
వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా కన్వే చేస్తారు, ఇలా డైరెక్ట్‌గా చిన్న పిల్లలకి చెప్పినట్టు నీట్‌గా అయితే చెప్తుందనమాట. ఆ యూట్యూబ్ ఒక ఆమె ఉంది. అయి కార్టూన్స్ లాగా ఉంటాయి. మీకు చూడంగానే బాగా అర్థమవుతుంది. స్టార్టింగ్ బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అయిద్దనమాట. కుదిరితే ఆ ఛానెల్ కూడా నేను కింద అయితే ఆ ఛానెల్ లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ వీడియో పెడతాను. ఆ ఛానెల్ కూడా లింక్ అయితే కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఒకసారి ఇంగ్లీష్ విత్ ఎమ్మ అనే ఛానల్ ఉంది. అది ఒకసారి చూడండి. తర్వాత ఈ ప్రియాంక చోప్రా వీడియోస్ అయితే మా అవి కూడా ఒకసారి చూసి వింటా ఉండండి ఫస్టు. విని విని ఏందంటే మీకు అలవాటయిపోద్దనమాట బ్రెయిన్‌కి ఇంగ్లీష్ అనేది వినటం. తర్వాత ఈజీగా అర్థమైద్ది కొన్ని రోజులకి, ఒక 3, 4 వారాలకి. తర్వాత మీరు మాట్లాడడానికి ఆటోమేటిక్‌గా దొర్లుతాయనమాట. కొన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేసి 4, 5 సెంటెన్సెస్ డైలీ ప్రాక్టీస్ చేసి అవే చెప్తూ బై హార్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని రోజులకి ఇంగ్లీష్ వినటం అర్థమైద్ది. మాట్లాడటం ఈజీగా మాట్లాడతారు. మైండ్‌లో ఉన్న థాట్స్ అనేవి ఇంగ్లీష్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఇది ఒక్కసారిగా అయితే రాదనమాట. ఒక కొన్ని నెలలు ప్రయత్నం చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు మాట్లాడగలుగుతారు. ఓకేనా? ఇట్ టేక్స్ సమ్ టైమ్. మనం తెలుగు నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పుడు గాని మనం తెలుగు ఈజీగా మాట్లాడలేం. ఓకేనా? ఇది ఒక కన్సిస్టెన్సీగా మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు సక్సెస్ అయితే వస్తదనమాట. ఇది మనకు కుదరదు, మన వల్ల కాదనుకుంటే కొన్ని రోజులకి వదిలేస్తే కుదరదనమాట. మనకు మనం ప్రాక్టీస్ చేయటం ఎంతైతే ఉందో దానికంటే డబుల్ ఎత్తేంటిదంటే వేరే వాళ్ళతో మనం ఇంగ్లీష్‌లో మాట్లాడటం. అది రైట్, రాంగ్ అనేది కాకుండా మీలాగే ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేసి ఇంకో ఫ్రెండ్‌ని ఎతుక్కోండి. బాగా మాట్లాడేవాడిని పట్టుకోండి. వాళ్ళతో మీరు మాట్లాడితే మీకు పర్ఫెక్ట్ అయిపోతారనమాట. ఓకేనా? ఈ 2 ఛానెల్స్ మెయిన్‌గా అయితే చూడండి. ప్రియాంక చోప్రా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో ఆమె ఇంగ్లీష్‌లో చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, స్పీచెస్ ఉన్నాయి. అవి చూడండి. లర్న్ విత్ అమ్మ అయితే ఫస్ట్ అయితే చూడండి ఈ ఛానెల్‌లో వీడియోస్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్‌లో డైలీ రొటీన్ అయితే వీడియో ఉంటదనమాట. ఆ ఫస్ట్ వీడియో చూసి అక్కడి నుంచి రోజు వారానికి ఒక వీడియో చూడండి. ఫస్టు మీరు బిగినర్స్ అయితే డైలీ రొటీన్ వీడియో ఉంటుంది. స్టార్టింగ్‌లో పెట్టింది. రీసెంట్ వీడియోస్ కాకుండా రివర్స్‌లో వీడియోస్‌లోకెళ్ళి ఓల్డెస్ట్ కొడితే ఫస్ట్ నుంచి వస్తాయన్నమాట. డైలీ రొటీన్ వస్తది. ఫస్ట్ ఆ వీడియో చూసి ఆ డైలీ రొటీన్ ఎలా చెప్పాలి, ఏంటి అనేది ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయండి. ఒక 2, 3 డేస్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోకెళ్ళండి. ఆ నెక్స్ట్ వీడియోలో చెప్పి ఈవినింగ్ డైలీ రొటీన్ ఉంటదనమాట. ఆ వీడియో చూసి అదొక 2, 3 డేస్ ప్రాక్టీస్ అవ్వండి. అలా థర్డ్ వీడియోకెళ్ళండి. లర్న్ విత్ ఎమ్మలో. తర్వాత అలాగ డైలీ ఆ వీడియోస్ ఒక వీడియో చూసి ఆ వీడియోలో ఉన్నవి 3, 4 డేస్ ప్రాక్టీస్ చేసి అలాగా ఒక్కొక్క వీడియో 3, 4 డేస్ ప్రాక్టీస్ చేసి వెళ్తూ ఉంటే మీరు రోజువారీ మీరు మాట్లాడే మాటలు ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో అర్థమైద్ది. డైలీ ఈ ప్రియాంక చోప్రా వీడియోస్ లేకపోతే ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్‌గా ఇంగ్లీష్‌లో మాట్లాడేవాళ్ళు ఇండియా వాళ్ళని పట్టుకొని వాళ్ళయి వింటూ ఉండండి. ఒక వీడియో 15 మినిట్స్, 20 మినిట్స్ వింటూ ఉండండి. అప్పుడు ఇంగ్లీష్ అలవాటయిద్ది. ఈ లెర్న్ విత్ ఇంగ్లీష్ అమ్మ అనే ఛానల్ అయితే ఉంది. దాంట్లో మాట్లాడటం నేర్చుకోండి. ఇందులో వినండి. మీకు నేటివ్ స్పీకర్స్ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో క్యాచ్ చేసి దాన్ని మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేన్స్ పర్ఫెక్ట్ అన్నట్టు అదనమాట. ఓకేనా? ఇది ఒక్కసారిగా అయితే రావాలంటే కుదరదు. ప్రాక్టీస్ చేస్తూ మధ్యలో విడిచిపెట్టకుండా పట్టుదలగా మాట్లాడాలి. ఇంకోటి ఏందంటే మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ డైలీ మీరు మాట్లాడుతూ ఉండాలన్నమాట. రైటో రాంగా ఏంటి అనేది వేరే వాళ్ళతో కానివ్వండి, మీలో మీరు కానివ్వండి మాట్లాడుతూ ఉండండి. మీకు వచ్చిన థాట్స్ తెలుగులో ఉన్న థాట్స్ ఇంగ్లీష్‌లోకి ఎలా మాట్లాడాలో తెలియకపోతే ట్రాన్స్‌లేట్ చేసి చూసుకోండి. ట్రాన్స్‌లేట్‌లో కరెక్ట్‌గా రాకపోవచ్చు. మేబీ ఏం పర్లేదనమాట. మీకు థీమ్ అయితే ఇంగ్లీష్ ఐడియా అయితే తెలుస్తది కాబట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియో క్లియర్‌గా ఇది జస్ట్ నా కోర్ ఐడియా. ఇంకా మీకు క్లియర్‌గా కావాలి, స్టెప్ బై స్టెప్ రూట్ మ్యాప్ కావాలి అంటే మీరు కామెంట్‌లో ఎక్కువ రెస్పాన్స్ వచ్చి ఎక్కువ మంది నేర్చుకోవాలని ఉత్సాహంతో ఉండి కామెంట్ చేస్తే ఇంకా డీటెయిల్డ్ అని కామెంట్ చేస్తే ఇంగ్లీష్ విత్ డీటెయిల్డ్ అని కామెంట్ చేస్తే నేను ఇంకా స్టెప్ బై స్టెప్ వెరీ క్లియర్‌గా ఒక రోడ్ మ్యాప్ ఏసుకొని, ఒక ప్లాన్ ఏసుకొని, ప్లాన్ పద్ధతి ప్రకారం ఒక వీడియో అయితే చేస్తా. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అందరూ చెప్పే మాటే అనుకోవద్దు. ఎందుకంటే పంచే కొద్దీ పెరిగేది విద్య. మీరు ఒకవేళ ఈ వీడియో షేర్ చేస్తే అందరూ ఇంగ్లీష్ నేర్చుకొని ముందు నలుగురు నేర్చుకొని నలుగురు వాళ్ళందరితో ఇంగ్లీష్ మాట్లాడితే ఆ నలుగురు 100 మంది అట్లా మన రాష్ట్రం మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడారనుకో వాళ్ళు తిరిగి అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు మన ఎదుట ఉంటారు. మనము చుట్టూ చాలామంది ఉంటారు. అందులో మనం ఉంటాం. సో వాళ్ళతో మాట్లాడి మనం కొంత నేర్చుకుంటే ఎదుటి వాళ్ళు కొంత నేర్చుకొని ఎదుటోళ్ళు కూడా ఇంగ్లీష్‌తో మాట్లాడి
వాళ్ళతో మనం మాట్లాడి మన ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, అందరూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళైపోయి వాళ్ళతో మనం మాట్లాడి మనకు గూడా ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతది. సో, మన తెలుగు లాంగ్వేజ్‌ని తగ్గించేస్తున్నాం అని అనుకోవద్దు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్సు జీవనం కోసం చాలా యూజ్ గాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ఇంక తప్పదనమాట. సో, తెలుగు ఎట్లా మనకు ఆటోమేటిక్‌గా వస్తది. మనం చదువుకునేటప్పుడు కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ తెలుగు గూడా ఉంటది కాబట్టి సో, నో ప్రాబ్లమ్. మనకి ఇంగ్లీష్ గూడా చాలా అవసరం కాబట్టి ప్రెజెంట్ ఉన్న కాలంలో నేర్చుకోవాలి. మనం ఎంతమందికి షేర్ చేసి అంతమంది ఎక్కువ నేర్చుకుంటే మనకు గూడా తిరిగి ఆ ఇంగ్లీషు మన ఎదుటి వాళ్ళు అందరూ చాలామంది నేర్చుకొని మనతో మాట్లాడటం వల్ల మనకు గూడా ఇంప్రూవ్ అయిద్ది. సో, వీడియో అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ.